హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లనో చూద్దాం. గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు బ్రేక్. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం టీజీపీఎస్సీని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎదురు చూడాలన్నమాట, ఎప్పుడు వస్తాయి, ఏడ పోస్టింగ్లు వస్తాయి, ఏం కథ అని చెప్పేసి. చదువుకున్నాడు ఒక ఎత్తు అయితే ఉద్యోగాలు వచ్చే వరకు ఒక ఎత్తు అనమాట, ఎదురు చూస్తూ ఉండాలి. త్వరలో పెరగనున్న మద్యం ధరలు పెరిగితే తాగేటోళ్ళు తాగుతూనే ఉన్నారు, చేసేటోళ్ళు చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని సగం కాపాడేది మన డ్రింకర్స్ అసోసియేషన్ ఒకటి పెడితే బాగుంటుంది. ఇట్లా రేట్లు పెరిగినప్పుడు ధర్నా కార్యక్రమాలు చేయొచ్చు అనమాట. తాగుబోతుల సంఘం ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది తెలంగాణ రాష్ట్రంలో. బ్రిటిషర్స్కే వాళ్ళు భయపడలేదు, మోడీకి రాహుల్ భయపడతారా? బట్టి కాంగ్రెస్ నేతలను చూసి బీజేపీ భయపడుతుందని, అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, సోనియా గాంధీలపై ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు చేపట్టిన ధర్నాలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు. బట్టి గారు, మీరు కూడా అన్నారు గతంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి మళ్ళీ ధర్నాలు ఎందుకు, ఈ రాస్తా రోకోలు ఎందుకు, ఇదంతా కథాకారకం ఎందుకు? బట్టి గారు వాళ్ళు ఏం చేయలేదని చెప్పేస్తే ఉపసంహరించుకుంటారు కేసుని. రేవంత్ సర్కార్ను ప్రజలే కూలుస్తారు, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ మాకేం పట్టలేదు, బంగ్లాదేశ్ మాదిరిగా ప్రజలే ఉద్యమిస్తారన్నట్టు మన కేటీఆర్ అన్న చెప్తున్నాడు. వాస్తవానికి ఎవరేం లీడర్లు కూర్చోరు, ప్రజలే గులగొడతారు ప్రభుత్వాలని. ఏమో కింద మీద ప్రభుత్వాలు చేస్తే ఇష్టానుసారంగా చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక బెంగాల్ టీచర్లకు కొంచెం ఉపశమనం. పశ్చిమ బెంగాల్లో కలంకిత ముద్రతో సర్వీసుల నుంచి ఉద్వాసనకు గురైన ఉపాధ్యాయులకు తాత్కాలిక ఊరట దక్కింది. తదుపరి నియామకాల ప్రక్రియ ముగిసే వరకు ఈ టీచర్లను బెంగాల్లో మొత్తం అంతా ఆగమాగం ఉంది పరిస్థితి. ఆ పోరాలు చదువుకునేటటువంటి పరిస్థితి కూడా లేదా. ఛత్తీస్గఢ్లో 22 మంది నక్సల్స్ అరెస్ట్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 22 మంది నక్సల్స్ అరెస్ట్ అయ్యారని గురువారం పోలీసులు వెల్లడించారు. టేకుమట్ల గ్రామం సమీపాన అడవుల్లోంచి తక్కువ క్యాడర్ నక్సల్స్ 7 పట్టుబడ్డారని, మరో 6 బెల్బార్ గ్రామ అడవుల్లో దొరికారని, ఇంకో 9 మంది కందకర్క గ్రామ అడవిలో పట్టుబడ్డారని పోలీసులు. మొత్తం నక్సలైట్లు మొత్తం అంతమయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. ఈనాడు సెంట్రల్ దగ్గర నుంచి గట్టి నిర్ణయాలు తీసుకోవడంతో ఈనాడు నక్సలైట్ల అన్నలు కనుమూయడం జరుగుతుంది, వీరమరణం పొందుతున్నారు. సో అందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇక చాలా మంది చనిపోతున్నది అన్నలు సోదరులు ఆలోచించుకోవాలి పరిస్థితులు. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే. హోంశాఖ మంత్రి అమిత్ షా, నక్సలైట్లు కేవలం 4 జిల్లాలకే పరిమితమై ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు నక్సల్స్ అంతం అవుతారని ఆయన పేర్కొన్నారు. నక్సల్స్ ను రూపుమాపడంలో సిఆర్పిఎఫ్ వెన్నుముకగా నిలిచినట్టు ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో గురువారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన రైజింగ్ డే ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి నక్సలైట్లను ఏరివేయడంలో సిఆర్పిఎఫ్ తో పాటు సిఆర్పిఎఫ్ కు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అయితే నక్సలైట్లను మొత్తం వచ్చే సంవత్సరం 31 వరకు టోటల్ అది అంతా క్లీన్ బోల్డ్ చేస్తామన్నట్టు అమిత్ షా చెప్తున్నారు. రైతుకు భూమికి ఉన్న బంధమే భూభారతి మంత్రి పొంగులేటి. దేశంలో భూభారతి చట్టం రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మేధావులతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో ఏదైతే భూభారతిని మరి అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఇబ్బందులు ఎట్లున్నాయి, లోతుపాట్లు ఎట్లున్నాయి, టెక్నికల్ ఇష్యూస్ అంతా గమనిస్తున్నారు. ఈడీతో రాహుల్ గాంధీకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం. మోడీ ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ఈడీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ వేసిన ఛార్జ్షీట్ కు నిరసనగా గురువారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. సో మన శ్రీధర్ బాబు గారు కూడా అట్లనే అంటున్నారు, ఇది ఉత్తుత కేసు అని చెప్పేసి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది శ్రీధర్ బాబు గారు. ఇక చూద్దాం అది ఎట్లుంటుందో ఏం కథనో మరి. సో ఇది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషం. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.